ఎక్కడికి పోయింది? ఇక్కడే కూర్చుంది కదా. అయ్యో, నిహారిక ఆంటీ, ఆంటీ, ఆంటీ. ఆంటీ, ఏమైంది? నేను వచ్చేసరికి మీరు పడిపోయి ఉన్నారు. అందుకే నీళ్లు జల్లి నేనే లేపాను. నేను శివగామిని చూద్దామని వచ్చాను. కళ్ళు తిరిగి పడిపోయాను. మరి ఈ ఫ్లవర్ రోజ్ ఏంటి? అది నా చేయి తగిలి పడిపోయినట్టుంది. ఓహో, అవునా? కానీ ఇది పైన ఉండాల్సింది కదా, కిందకొచ్చింది. సరే ఆంటీ, అమ్మ బయటికి వెళ్ళింది. మీరు కావాలంటే ఇక్కడే రెస్ట్ తీసుకోండి. అమ్మ వచ్చాక చెప్తాను. వద్దు వద్దు, నేను ఇంకో రోజు వస్తాను. అమ్మ వస్తే ఈ విషయాలేమీ చెప్పకు, కంగారు పడుతుంది. నేను వెళ్ళొస్తాను. ఎంత జరిగినా ఏం పర్వాలేదు అంటుంది. అమ్మని కలవడానికి వచ్చాను అంటుంది. ఇప్పుడు అమ్మకేం చెప్పొద్దు అంటుంది. ఏంటో, ఎవరికి తెలుసు? అమ్మా, అమ్మా, ఎప్పుడు వస్తుందో ఏంటో. నేను స్కూల్ నుంచి వచ్చేసరికి లక్ష్మమ్మని అందరినీ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొస్తాను అని చెప్పింది. ఇప్పుడు చూస్తే ఇంట్లో అమ్మ లేదు. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటుందేమో. నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. అమ్మా, ఏమైంది? ఏమైంది చెప్పు నిహారిక. నేను చేసిన ప్రయత్నం వికటించి నాకే రివర్స్ దెబ్బ కొట్టింది. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. ఆ పిల్ల పిశాచి ఎలా అలా మాయ చేయగలిగింది? ఆ మాయలోంచి తేరుకునే లోపు ఆ భవానీ నవ్వు వినిపించి వెళ్ళి చూస్తే నాకసలిది నమ్మశక్యంగా లేదు. నన్ను మించిన శక్తి అక్కడ ఏముంది? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు నిహారిక. ఏంటి గురు అది? నేను చేసిన తప్పేంటి? నువ్వా ఇంట్లో చూసింది భవానీని కాదు, సాక్షాత్తు ఆ భైరవీదేవిని. భైరవీదేవినా? ఆ ఇంట్లో ఎవ్వరూ లేరనే కదా ఆ భవానీని హింసించడానికి
ఆ ఇంటికి వెళ్ళింది? మరి ఆ దేవి ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? నాకు తెలిసి ఒంటరిగా ఉన్న ఆ భవానీని రక్షించడానికి ఆ దేవి శివగామి రూపంలో వచ్చింది. ఆ భవానీకి నీడలా ఉండి ప్రతి క్షణం సంరక్షిస్తూ ఉంది. నేను చెప్పింది వినకుండాను మూర్ఖంగా మొండిగా లోపలికి వెళ్ళావు. నా ప్లాన్ అంతా బెడిసి కొట్టడానికి కారణం ఆ భవానీనే. అందుకే ఆ భవానీ మీద కోపంతో నేను ఆ అవకాశం దొరికింది కదా అని వేగంగా వెళ్ళాను. ఆ తొందరపాటే నీ ప్రాణాల మీదకి తీసుకొచ్చే పరిస్థితి క్రియేట్ చేసింది. ముందే చెప్పాను, ఇంటి లోపలికి వెళ్లే ముందు అక్కడ శక్తిని పరీక్షించుకొని వెళ్ళమని. కానీ నువ్వు వినలేదు, గుడ్డిగా లోపలికెళ్ళావు. నాకు ఎలాంటి దైవశక్తి ఉన్నట్టు అనిపించలేదు. నిరాటంకంగా లోపలికి వెళ్ళాను. లోపల కూడా నన్ను ఏ శక్తి ఆపలేదు. అందుకే ధైర్యంగా భవానిని ఏమైనా చెయ్యొచ్చు అనుకున్నాను. అదంతా దేవి మాయ. నువ్వు భవానీతో ఆడుకోవటం కాదు, ఆ దేవియే నీతో ఆడుకుంది. కావాలనే నువ్వు అక్కడికొచ్చేలా చేసింది. తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. మనది నెగటివ్ ఎనర్జీ, మన మీద పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ పైచేయి సాధిస్తూనే ఉంటుంది. అందుకే ఆచితూచి అడుగు వెయ్యాలి. నువ్వక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డమే గొప్ప విషయం. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకో. అలాగే గురువాది. ఈ ఫైల్ తీసుకెళ్లి నా ర్యాక్లో పెట్టు. నమస్తే ఆఫీసర్. కూర్చోండి. ఎలా ఉన్నారు ఆఫీసర్? నేను బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఆ, ఏంటి ఇలా వచ్చారు? మా ఇంట్లో ఒక డస్ట్బిన్ పోయింది. దాన్ని కనిపెట్టడానికి మీరు హెల్ప్ చేయాలి. అవునా, డస్ట్బిన్లో చెత్త ఉందా? లేదు, కానీ అందులో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి మీరే లాకప్ సెల్లో వేశారు కదా.